మైనార్టీల అభివృద్ధి కోసం ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ వ్యవస్థాపకుడు సయ్యద్ హుస్సేన్ తెలిపారు. కర్నూలు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ మైనారిటీ ఉద్యోగులు సమాజ అభివృద్ధి కోసం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 14న సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మైనారిటీలో అవగాహన పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎస్ఐఆర్ అనేది మీకు అందరికీ తెలియని విషయం కాదు. రేపు 15 జూన్ నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, మండలంలో, గ్రామంలో ఇంటింటికి ఒక సర్వే చేయడానికి, ఓటరు నమోదు సర్వే చేయడానికి ప్రత్యేకమైన బృందాలు వస్తున్నాయి. మరి వాటిలో ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన పని లేదు. మైనారిటీస్లో చాలా భాగం చదువుకోని వారు, నిరుద్యోగులు, తర్వాత ఈ యొక్క సర్వే గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. అందరూ గాబరా పడిపోయి మాకు రకరకాలుగా ఫోన్లు చేస్తున్నారు. మరి ఈ సర్వే అంటే ఏమిటి, ఈ ఎస్ఐఆర్ వలన మాకు ఏదో నష్టం జరుగుతుందని విన్నాము, మాకు రావాల్సిన రేషన్ కార్డులు రద్దవుతుందని విన్నాము, తర్వాత మాకు రావాల్సిన సబ్సిడీలు, పెన్షన్లు మాకు రావని చెప్పి అంటున్నారు అని చెప్పేసి అందరూ ఒక గందరగోళం పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము మీ ద్వారా ఈ సమాజంలోని ముఖ్యంగా మైనారిటీస్కు మరియు మిగతా సోదరులకైతే ఉంది, మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మైనారిటీ ఎంప్లాయీస్గా మేము మీ యొక్క ఏరియాలో ఉన్న మసీదులలోనే కూర్చొని మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు ఎస్ఐఆర్ గురించి ఒక 35 పేజీల ఒక డ్రాఫ్ట్ ఈరోజు తయారైంది. మీకందరికీ అవి కూడా నేను చూపిస్తాను. దాంట్లో ముఖ్యంగా ఏముందంటే 2002 ఓటర్ జాబితాలో ఉన్న పేర్లున్న వాళ్ళకైతే ఉన్నట్టుగా వాళ్ళ పేర్లను నమోదు చేసుకుంటాము. ఆ తర్వాత పేర్లు లేని వాళ్ళు కొత్తగా పేర్లు చేసుకోవాలంటే ఒక ఫామ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఫామ్స్ను ఫిలప్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ సర్టిఫికెట్స్ దానికి జత చేస్తేనే మీ పేర్లు కొత్తగా నమోదు అవుతాయి అని దాంట్లో వివరంగా ఉంది. కానీ ఈ విషయంలో చాలామంది ఇప్పటికి ఉన్న సమాజంలో ఉన్న అపోహ ఏమిటంటే, గత ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సర్వే అయితే వలన అయితే ఉంది, లేకపోతే ఈ యొక్క అవగాహన లోపంతో అయితే ఉంది, చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయినారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మైనారిటీస్లో రాకూడదు అనే ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ఎస్ఐఆర్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ప్రతి మసీదులో వారి ఏరియాలో ఉన్న మసీదులో అయితే ఏముంది, లేకపోతే మేము కేటాయించిన ఏరియాలో ఉన్న మసీదులో అయితే కూర్చొని అక్కడ వారికి వచ్చిన ప్రతి ఒక్క పౌరుని యొక్క అనుమానాలను నివృత్తి చేయడానికి, వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మా యొక్క టీంను ప్రతి మసీదులో కూర్చోబెట్టాలని చెప్పి నిర్ణయించారు. మా అధ్యక్షులు మరి వివరంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. రాయలసీమ మైనార్టీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆవిర్భావం అనేది మనకు ఈరోజు కొత్తగా
మనం వస్తున్న ఒక సమస్య. మరి ఎందుకు చేస్తున్నాము ఇది అనేది మన హుస్సేన్ గారు బాగా అన్ని విషయాలు చెప్పారు. దాదాపు 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసినాం. పక్క వాళ్ళను పట్టించుకోలేదు, బంధువులను పట్టించుకోలేదు. మన గొప్పతనాన్నే మనం చాటుకున్నాం. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అయినా మన సమాజానికి మన వంతు కర్తవ్యంగా సేవ చేస్తేనే మనల్ని ఒక మనిషి అంటారు. పే బ్యాక్ పాలసీ కాకుండా జగద్గ్రంథం ఖురాన్లోనే మీరు ఎన్ని నమాజులు చదివినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా పక్కవానికి పనికి రాకపోతే, ప్రజల సంక్షేమం పట్టించుకోకపోతే అన్నీ వేస్ట్. మరి ఇదొక్కటి చేసి నమాజు చేయకుంటే జరుగుతుందా అంటే కుదరదు. నమాజ్ ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. నీ అంతకు నువ్వు చక్కగా ఉండి నీ పక్క ఇంటి వాడు ఆకలిగా కొన్నాడంటే సరి అయిన ముస్లిం కాదు నువ్వు. కాబట్టి ఆ ధర్మాన్ని మనం నెరవేర్చుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. రెండో మాట కూడా చెప్తాను. ఈరోజు రిటైర్ అయిన తర్వాత మరి ఒక్కొక్క ఆఫీసర్ కానీ ఉద్యోగి కానీ డైలీ 50-60 మందితో కలిసి ఉంటాడు. రిటైర్ అయిన తర్వాత ఒక్కడే ఆ కుర్చీ మీద బట్ట వేసేవాడు ఉండడు, సెల్యూట్ కొట్టేవాడు ఉండడు, బెల్లు కొడితే టీ తెచ్చేవాడు కూడా ఉండడు, కనీసం మాట్లాడడానికి కూడా మనిషి ఉండడు. జీవన విధానమే మారిపోతుంది, పిచ్చి పడుతుంది. ఏం పని చేయాలన్నది ఇన్ని ఆవగేషన్స్ ఉన్నా నాకు ఒక్కొక్క రోజు మరి 17 సంవత్సరాలైంది నేను రిటైర్ అయ్యి. 5-6 అసోసియేషన్లో ఉన్న ఈరోజు కూడా ఏదో రోజు పని జరగకపోతే, పని లేకపోతే చాలా ఫీల్ అవుతా నేను. ఆ రోజు ఏమేమో పిచ్చి పిచ్చి ఇది ఉంటుంది. కాబట్టి రిటైర్ అయిన సోదరులు ఎవరైనా సరే ఈ మంచి విషయాన్ని గుర్తించి ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మైనార్టీలు వెనకబడిన వర్గాలు, ఉద్యోగాలు అయితేనేమి, చదువులు అయితేనేమి, టెక్నిక్ ఇష్యూలు అయితేనేమి ఈరోజు వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకము కూడా కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగే కార్యక్రమం కూడా వాళ్ళ దగ్గర ఈరోజు లేదు. 2020లో 126 కోట్లు రిలీజ్ అయితే ఈ రాష్ట్రంలో